ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 12వ అధ్యాయం 17వ వచనం. 2 Samuel chapter 12 and verse 17. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలను పడియుండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. David therefore besought God for the child, and David fasted and went in and lay all night upon the earth. ప్రియులారా, యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. చాలాసార్లు ఈ యొక్క మాట అంటున్నాను, ఉదయకాలంనే కాదు కానీ ప్రతినిత్యము కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ప్రియులారా, బహు భయంకర దినాల్లో ఉంటున్నాం. ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియని దినాల్లో ఉంటున్నాం. కేవలము దేవుని కృపుంటే తప్ప మనము క్షేమంగా ఆరోగ్యవంతులుగా ఉండలేం. అనుకోవచ్చు, నా జ్ఞానము, నా బలము, నా సెక్యూరిటీ నన్ను కాపాడుతుంది అనుకోవచ్చు. కానీ పిల్లరా, అలా అనుకున్న అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టినారు. వారికంటే గొప్పవారం కాదు కానీ పిల్లరా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, మన పట్ల ఆయన కృప చూపెడుతున్నారు అనే సత్యాన్ని గుర్తించి మరి ఆయన మాట విని లోబడి పిల్లరా దేవుని మహిమకరంగా జీవిద్దాం. అది మనకి, మన కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదము. మంచిది పిల్లరా. ఇక్కడ చూసినట్లయితే దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలను పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. పిల్లరా, దావీదు గొప్ప ప్రార్థనాపరుడండి. తన బిడ్డ చనిపోతున్నప్పుడు తను చేసింది మరి లోక సంబంధంగా తనకి ఎంతో బలం ఉంది, డాక్టర్స్ ఉంటారు, కానీ దేవుడే నా బిడ్డను బ్రతికిస్తాడని ఎంత పరిపూర్ణమైన నమ్మకం ఉందండి. కాబట్టి రాత్రంతయు నేలను పడి దేవుని బ్రతిమాలకు నేను ఉంది. నా ప్రియుడ, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో మన ప్రార్థన జీవితం ఎట్లా ఉంది? దేవునితో సహవాసం ఎట్లా ఉంది? ఉపవాసం అంటే ఏదో తినకుండా అలా ఉండటం కాదు కానీ దేవునితో ఎక్కువ సమయం గడపటం. అట్లా చేసిన ప్రియులరా, గొప్ప బలము, శక్తిని మనం పొందుకుంటాం. తద్వారా ఎలాంటి కార్యమునైనా ఎదుర్కోవడానికి దేవుడు మనకి శక్తిని, బలాన్ని ఇస్తాడు. తగిన సమయంలో మన యొక్క ప్రతి ఒక్క అవసరత దేవుడు తీస్తారండి. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గత కొంతకాలముగా దావీదు యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు ప్రభువా. తన బిడ్డ చనిపోతున్నప్పుడు ఎట్లాగనా కన్నీరు కాచి ఉంటాడు, రాత్రంతా నేల పడ్డాడట. ఎలా మిమ్మల్ని వేడుకున్నాడు ప్రభువా. తెలుసు తనకి దేవుడే తన బిడ్డను బ్రతికించగలడు అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కూడా ఇలాంటి విశ్వాసము మేము కూడా కలిగి ఉన్నట్లయితే మా జీవితాల్లో కూడా గొప్ప కార్యములు చేస్తారు ప్రభువా. ఆత్మ సంబంధముగా, శరీర సంబంధముగా మమ్మల్ని బలపరచండి. మా యొక్క విశ్వాసము, మా బలహీనతలు క్షమించిన ఆయన అలాంటి ప్రార్థనా విద్యను మీరు మాకు దయచేయమని, మీతో సహవాసం చేసి వ్యక్తిగతంగా కుటుంబాల్లో గొప్ప ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని, ప్రతి కీడు అపాయం నుంచి ఈ దినమున మమ్మల్ని తప్పించి మీ యొక్క ఉన్నతమైన నామమును మహింపరచుకుంటారని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.